అందరికి ప్రైజ్ ద లార్డ్ అండి. హల్లెలూయా! ఇప్పుడు అందరము ప్రార్థన చేసుకుందాము. అలాగే ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన యేసయ్య, మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన వాక్యం వినుచుండగా తండ్రి, వినే చెవులు గ్రహించే మనసు ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించమని మా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అతి వినయంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. బైబిల్ ఏం చెప్తుందంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా లభిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, నమ్మకంగా మనం దేవుని ఎదుట మనము యథార్థంగా జీవిస్తే, ఖచ్చితంగా మనం అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఖచ్చితంగా పొందుకుంటాము. ఏదైనా సరే మనం నమ్మకంగా జీవించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే మీకొక చెప్తాను. ఒక విషయం చెప్తానండి. అయితే ఒక రోజున ఒక లేడీ అంటే ఫారెన్ లేడీ ఒక టాక్సీ బుక్ చేసుకొని హోటల్ నుంచి బయటికి వచ్చిందనమాట. అయితే ఆ హోటల్‌లోకి వెళ్ళుచుండగా మొత్తము తను స్పీడ్‌గా వెళ్ళి తన పనులన్నీ ముగించేసుకొని, తర్వాత చెక్ చేసుకుంటే ఇంకా ఆవిడ బ్యాగ్ పోయిందనని విషయం ఆవిడకి అర్థమయ్యి, మొత్తం అసలు ఆ బ్యాగ్‌లో డాలర్సు, డబ్బులు, చాలా విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ కూడా ఉండిపోయాయన్నమాట. అయితే ఆవిడ మర్చిపోయి స్పీడ్‌గా వెళ్ళిపోయింది. తర్వాత అవన్నీ చూసుకొని, అయ్యో! టాక్సీ వాళ్ళ డ్రైవరు వెళ్ళిపోయే ఉంటాడు అనేసానని తను అయ్యో! మిస్ అయిపోయానని చెప్పేసి ఇంక బాధపడుతూ కిందకొచ్చింది. కిందకొచ్చి అంతా చూసుకుంటే ఇంక అతను వెళ్ళిపోయాడనమాట. అయితే అక్కడున్న ఒక అతనికి సెక్యూరిటీ లాంటి ఒక అతనికి చెప్పిందనమాట. ఇలాగా చెప్పి ఇంకా తను చెప్తుండగానే ఆ టాక్సీ డ్రైవరు జాగ్రత్తగా వినండి. ఆ టాక్సీ డ్రైవరు వెంటనే రిటర్న్ వచ్చి ఆవిడ మిస్ అయిపోయిన బ్యాగు, ఆ బ్యాగులో ఉన్న ప్రతి వస్తువు కూడా, డాలర్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా తిరిగి ఇచ్చేసాడనమాట. అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడతను. వెళ్ళిపోతే ఆ! ఆవిడి అసలు ఆశ్చర్యపోయారనమాట. చాలా మంది తిరిగి రిటర్న్ తేరు. అలాంటిది ఈ టాక్సీ డ్రైవరు ఇంత మంచోడా? ఇంత నమ్మకంగా ఉంటారానని ఆలోచించిందనమాట. ఆలోచించి అక్కడ ఒకతనికి ఈవిడ చెప్పింది. ఇతను కారుని మీరు వెంబడించండి. ఎంక్వైరీ చేయండి. ఇతని స్థితి ఏంటి? ఇతని పరిస్థితులేంటి? అంతా మీరు క్లారిటీగా కనుక్కొనొచ్చి నాకు చెప్పండి అనేసని ఇంకొక అతనికి ఆవిడ అప్పచెప్పారనమాట. అయితే అతను, అతను టాక్సీ డ్రైవర్ వెనకాల వెళ్లి ఎంక్వైరీ చేస్తే, అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, చాలా విషమిస్తుందనమాట. అతని పరిస్థితి చూస్తే చాలా పూర్ ఫ్యామిలీ. అయితే పూట గడవటం కూడా చాలా కష్టం. రెంట్ కట్టలేక అంత దీనస్థితిలో ఉంటే, ఆహ్, ఆ హౌస్ ఓనర్ ఏం చేశారంటే, "మీరు రెంట్ కడతారా? లేదా ఖాళీ చేసేస్తారా?" అనేసని అన్నంత స్థితికొచ్చేసారు. అయితే పిల్లలు చూస్తే స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఆ పురుపాకలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మంచం మంచం మీద మరణ పడక మీద ఉంటున్న తన ఆ భార్య స్థితి చూస్తే మరణానికి సిద్ధంగా ఉంటున్న ఆ భార్యను చూస్తే నరకంగా నరకమైన అనారోగ్యం అనారోగ్యంతో బాధపడుచున్న ఆవిడని చూస్తే, అయితే ఇదంతా ఇతని పరిస్థితి. ఇంత కష్టంలో కూడా ఇతను నిజాయితీగా కష్టపడుతున్నాడు. టాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇదంతా చూసిన ఆ సెక్యూరిటీ ఎంక్వైరీ చేయడానికొచ్చిన అతను ఏం చేశాడంటే, అయితే మొత్తము ఈ ఈ ఫారెన్ లేడీ ఉంది కదా! ఈ మేడం గారితోటి మొత్తం జరిగిందంతా చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఆమె ఏమనుకున్నారంటే ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటూ కూడా ఇంత నిజాయితీగా కష్టపడుతున్నారంటే ఎంతో నమ్మకంగా ఉండే ఉంటారు కదండీ! అయితే ఆ బ్యాగ్‌లో డబ్బులు మొత్తం డాలర్లు అన్నీ చూసుకుంటే అన్నీ ఉన్నాయి. ఇంత నమ్మకంగా తిరిగి తెచ్చాడంటే ఆహ్, ఎంత నమ్మకత్వం, ఎంత మంచితనం, ఎంత యథార్థత ఇది మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అయితే ఆవిడ చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఫస్టు అతని నమ్మకత్వానికి ఆవిడిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసండి? అతనికొక కొత్త కారు గిఫ్ట్‌గా ఇచ్చింది. అయితే నీ నమ్మకత్వాన్ని బట్టి నీకో కారు ఇస్తున్నానని చెప్పి రెండో మేలేంటో తెలుసండి? తన భార్య హాస్పిటల్‌లో ఖర్చు మొత్తం బిల్లు మొత్తం తనే ప్లే చేసి మొత్తము అంతా సెటిల్ చేశారనమాట. అంతలా చేసి మళ్ళీ మూడో అద్భుతం ఏంటో తెలుసా అండి? ఒక చిన్న గృహాన్ని వాళ్ళకి గిఫ్ట్‌గా ఇచ్చి, సొంత ఇల్లు ఇచ్చి ఆ పిల్లలకి లైఫ్ టైమ్ చదువుకోవడానికి కావాల్సినంత అమౌంట్ స్పాన్సర్ చేసిందనమాట ఆవిడ.
అయితే ఇన్ని ఆశీర్వాదాల వెనక ఉన్నది ఏంటో తెలుసా అండి? వినండి ఇదే ఇంపార్టెంటు. ఇన్ని ఆశీర్వాదాల వెనక ఉన్నది ఏంటో తెలుసా? అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని ఒక స్త్రీ చూసి, ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి ఈ అద్భుత కార్యాలు, ఈ ఆశ్చర్య కార్యాలు అతని పట్ల ఇన్ని మేలులు చేసింది. అయితే ఒక వ్యక్తే ఇంకొక వ్యక్తిలో నమ్మకత్వాన్ని చూసి ఆశీర్వాదాలిస్తే, నీ నీ నమ్మకత్వాన్ని గనక దేవుడు చూస్తే, నీకింకా ఎంత ఆశీర్వదిస్తాడో ఒక్కసారిగా ఆలోచించండి. హల్లెలూయా! స్తోత్రం. సో, అలాగే అందుకే నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను మనుషులు చూస్తున్నారుగా అని చెప్పి నమ్మకంగా ఉన్నట్టు మాటల్లో, ప్రవర్తనలో, భక్తి విషయంలో చాలా బాగా ఉన్నాడు, ఆత్మీయంగా జీవిస్తున్నాడు అని మనుషుల్లో గొప్ప తెచ్చుకోవటానికి ప్రయత్నించే కంటే, నీ యథార్థత, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూసేటట్టు మనం ప్రవర్తించాలి. అప్పుడే అది దేవుడు మనకు చూసి రెండింతల ఆశీర్వాదాన్ని మనకి కుమ్మరిస్తాడు. అయితే ఆహ్, దేవుని దృష్టికి మనం కనిపిస్తేనే తప్ప జీవితంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని ప్రియమైన బిడ్డగా నీవు దీవించబడలేవు. అందుకనే మొట్టమొదటిగా మనం నమ్మకమైన వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన నమ్మకానికి తప్పకుండా కూడా ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన యేసయ్య, విన్న వాక్యాన్ని తండ్రి నాయన విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా, యథార్థంగా జీవించే బిడ్డలుగా, తండ్రి ఆ టాక్సీ వాళ్ళ డ్రైవర్ ఎలా అయితే అంత దీన స్థితిలో కూడా తండ్రి నాయన యేసయ్య ఇవన్నీ ఉంచుకుంటే నా లైఫే సెటిల్ అయిపోద్ది కదా అని స్వార్థంగా ఆలోచించుకుంటా తండ్రి తిరిగి ఇచ్చేసి ఎన్నో మేలులు పొందుకున్నాడు తండ్రి. అదే రీతిగా మేము కూడా ఉండటానికి మాకు సహాయం దయచేయమని మా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినమ్రంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.